రండి, ఉపవాస ప్రార్థనలో ప్రవేశించక మునుపు మరి కొన్ని మాటలు లేఖన భాగాన్ని జ్ఞాపకం చేసుకుందాం. నిన్నటి దినం కూడా మనం చూస్తూ వస్తున్నాం. ఏమని? ఒక అంశం మీద మనం ధ్యానిస్తూ వస్తున్నాం. ఏంటి ఆ అంశము? క్రీస్తు పూర్వము, క్రీస్తు శకం. కాబట్టి ఉపవాస ప్రార్థన కూడా అదే. క్రీస్తు పూర్వం ఉపవాస ప్రార్థన ఎలా చేశారు, క్రీస్తు శకంలో ఉపవాస ప్రార్థన ఎలా చేయాలన్నది ప్రభువారి యొక్క శిలువ కార్యము ద్వారా మనం నేర్చుకుంటూ వస్తాం. క్రీస్తు పూర్వం, క్రీస్తు శకం ఉపవాస ప్రార్థనలు కూడా ఎలా ఉండేవి అంటే కొన్ని విషయాలు మనం ధ్యానించవచ్చు. అయితే దాంట్లో ఒక మాటను మనం జ్ఞాపకం చేసుకుంటూ వద్దాం. అపోస్తలుడైన పౌలు ఎఫెసీయులకు రాసినటువంటి పత్రిక 2వ అధ్యాయం 13వ వచనం. అపోస్తలుడైన పౌలు ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 13వ వచనం. అయినను మునుపు దూరస్తులైన మీరు ఇప్పుడు క్రీస్తు యేసునందు క్రీస్తు రక్తం వలన సమీపస్తులై ఉన్నారు. కాబట్టి మునుపు దూరస్తులమి, క్రీస్తు పూర్వం మనం దూరస్తులమి, క్రీస్తు శకంలో సమీపస్తులమి అని మనం దేవుని యొక్క వాక్యాన్ని చూస్తూ వస్తున్నాం. అయితే ఇక్కడ చూసేటటువంటి ఒక మాట ఏంటంటే, క్రీస్తు పూర్వం అంటే మునుపు ఉపవాస ప్రార్థన ఎలా చేశారు. కాబట్టి యేసుక్రీస్తు ప్రభువారు ఆయన వచ్చిన తర్వాత ఉపవాస ప్రార్థన ఎలా చేస్తున్నారు అని అంటే బైబిల్లో కొన్ని విషయాలు మనం చూడొచ్చు. క్రీస్తు పూర్వం ఉపవాస ప్రార్థన, క్రీస్తు శకంలో ఉపవాస ప్రార్థన. క్రీస్తు పూర్వం ఉపవాస ప్రార్థన గురించి కూడా కొన్ని విషయాలు మనం ధ్యానించే మునుపు ఒక మాట జ్ఞాపకం చేసుకుందాం. మత్తయి సువార్త 6వ అధ్యాయం 17వ వచనం. మత్తయి సువార్త 6వ అధ్యాయం 17వ వచనం. నా మాట వినపడుతుందండి అందరికీ? మత్తయి సువార్త 6వ అధ్యాయం 17వ వచనం. ఉపవాసం చేయుచున్నట్టు మనుషులకు కనబడవలని కాక రహస్యమందున్న నీ తండ్రికే కనబడవలని నీవు ఉపవాసం చేయనప్పుడు నీ తల అంటుకొని నీవు ముఖము కడుక్కొనుము. 18వ వచనం. అప్పుడు రహస్యమందు చూచుచున్న నీ తండ్రి నీకు ప్రతిఫలం ఇచ్చును. కాబట్టి ఇక్కడ మనం చూస్తున్నటువంటి మాట, ఇక్కడ ప్రియులారా దేవుని యొక్క వాక్యాన్ని చూసినట్టయితే ఉపవాసము చాలా ఇంపార్టెంట్. క్రీస్తు పూర్వం ఉపవాస ప్రార్థనలు ఎలా ఉండయి, క్రీస్తు శకంలో ఉపవాస ప్రార్థన ఎలా చేయాలి, క్రీస్తు పూర్వం ఉపవాస ప్రార్థన ఎలా ఉండయో కొన్ని విషయాలు మనం జ్ఞాపకం చేసుకోక మునుపు ప్రభు నడిపింపు కొరకై చిన్న ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన. మమ్మల్ని మిక్కిలికి ఎక్కువగా ప్రేమించిన ప్రియ పరలోకపు తండ్రి, పరిశుద్ధుడు అయిన దేవా, మీకు స్తోత్రములు. మీరు ఇచ్చిన కృపకై వందనాలు తండ్రి. ఈ సమయంలో ప్రభా, క్రీస్తు పూర్వం ఉపవాస ప్రార్థనలు, క్రీస్తు శకంలో ఉపవాస ప్రార్థన అన్నది ఎలా ఉంటుందో కొన్ని విషయాలు జ్ఞాపకం చేసుకోబోతున్న సాయం చేయండి. తెరవబడిన ఆకాశం మాకు అనుగ్రహించి, ఆకాశం ఇప్పి పట్టజాలంత విస్తారమని పరిశుద్ధాత్మ ద్వారా అభిషేకించండి. నాతో మాతో మీరు మాట్లాడండి. భౌతికంగా నేను ఎంత బలహీనుడైనప్పటికీ దేవా, ఆత్మానుసారంగా మీరు బలపరచగలిగిన దేవుడు ఆత్మ గనుక తను ఆరాధించేవారు ఆత్మతో సత్యంతో ఆరాధిస్తారన్న బైబిల్ రాయబడుతుంది. బలవంతుడైన దేవుడు ప్రభువా, కాబట్టి మీ ఆత్మ ద్వారా బలము చేత తండ్రి నన్ను బలపరిచి ఈరోజు వర్తమానం ఎంత దీవించండి. ఈ ఉపవాస ప్రార్థన ద్వారా మాకును మీరేం నేర్పించాలనుకున్నారో మీ చిత్తం బయలుపరచండి. వాక్యపు యొక్క వెలుగులో మేము ప్రార్థించేవారుగా సిద్ధపరచమని దేవా, బలహీనుడిని, నిష్ప్రయోజకమైన వాడిని, ఎన్నిక లేని వాడిని, కింద కూర్చున్న వారి కంటే నేను ఏమాత్రం యోగ్యత లేని వాడిని క్షమించి దేవా, నాలో ఉన్న బలహీనతలు క్షమించి దేవా, తెరవబడిన ఆకాశం మరొకసారి అనుగ్రహించి మీ ఆత్మ అభిషేకం చేత అభిషేకించి శత్రు సిగ్గు మీకు మహిమ తెచ్చుకుని మాతో మాట్లాడి అక్కర తీర్చమని ఈ ఉపవాస ప్రార్థన ద్వారా ప్రభు మాకు ఎన్నో మీరు నేర్పించమని ప్రార్థన చేస్తూ మరొకసారి ప్రభు, బలహీనుని ఒట్టివాడిని, నిష్ప్రయోజకమైన వాడిని ఒప్పుకుంటూ దాసుడి కన్నులు యజమానుడి వైపు చూస్తున్నట్లు, దాసుల కన్నులు యజమానురాల వైపు చూస్తున్నట్లు మా కన్నులు మీ వైపు వీక్షిస్తుండగా మీరే సహాయం అనుగ్రహించి మహిమ పొందండి. మీ ప్రజల పక్షాన నీకున్న దయచొప్పున దయతో నన్ను జ్ఞాపకం చేసుకుని నాతో మాతో మీరు మాట్లాడి శత్రు సిగ్గు మీకు మహిమ తెచ్చుకోమని ప్రభు అయిన యేసుక్రీస్తు నామం పేరిట విశ్వాసంతో స్తుతించి ప్రార్థించి అడిగెడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. కాబట్టి ప్రియులారా, దేవుని యొక్క వాక్యాన్ని చూసినట్టే మనం చూస్తున్నటువంటి అంశంలో క్రీస్తు పూర్వం, క్రీస్తు శకం. క్రీస్తు పూర్వం చేసినటువంటి ఉపవాస ప్రార్థనలు ఎలా ఉండయి, క్రీస్తు శకము అంటే క్రీస్తు తర్వాత చేసే ఉపవాస ప్రార్థనలు ఎలా ఉండాలో బైబిల్లో కొన్ని విషయాలు రాయబడుతూ వచ్చినాయి. వాటిలో క్రీస్తు పూర్వం ఉపవాస ప్రార్థనలే ఒక 7 విషయాలు చూద్దాం. క్రీస్తు శకంలో ఉపవాస ప్రార్థన ఎలా చేయాలన్నది కొన్ని మాటలు జ్ఞాపకం చేసుకుంటూ వద్దాం. రండి, క్రీస్తు పూర్వం ఉపవాస ప్రార్థనలు చేసిన వారి యొక్క జీవితాలు మనం చూద్దాం. రండి, దేవుని యొక్క వాక్యాన్ని చూసినట్టయితే మరి కీర్తనల గ్రంథము 29వ అధ్యాయం
కీర్తనల గ్రంథము 29వ అధ్యాయం 10వ వచనం. కీర్తనల గ్రంథము 29వ అధ్యాయం 10వ వచనం. ఉందా లేదా కీర్తన? 29వ అధ్యాయం ఉందా లేదా? మరి చదవండి. కాబట్టి ఇక్కడ మనం దేవుని యొక్క వాక్యాన్ని చూస్తున్నాం. ఏంటి మాట అని అంటే, ప్రియులారా, దేవుని యొక్క వాక్యపు వెలుగులో మనం కొన్ని విషయాలు జాగ్రత్తగా గమనించేవారు ఉండాలి. ఎందుకంటే బైబిల్ మనకు ఎన్నో మాటలు నేర్పించేది ఉంటుంది. బైబిల్ ఏం చేస్తుందండి? ఎన్నో విషయాలు మనకి నేర్పిస్తూ వస్తుంది. ఆ బైబిల్లో ఉన్నటువంటివి ప్రతి మాట కూడా మనం నేర్చుకునేవారుగా, వాటిని ధ్యానించేవారుగా మనం ఉండాలి. అయితే కీర్తనాకారుడు కొన్ని విషయాలు మాట్లాడుతూ తన యొక్క గ్రంథంలో రాస్తూ వస్తాడు. ఎందుకంటే ఈ యొక్క కీర్తనలో మనం చూసినట్లయితే ఉపవాసం గురించి కొన్ని విషయాలు ఉన్నాయి. అయితే ఆ ఉపవాసం యొక్క అనుభవాన్ని మనం చూస్తూ వద్దాం. దేవుని యొక్క వాక్యాన్ని చూసినట్లయితే కీర్తనల గ్రంథము ఒక మాట రాయబడుతూ వచ్చింది. కీర్తనల గ్రంథం 109వ అధ్యాయం. కీర్తనల గ్రంథము 109వ అధ్యాయం మనం చూసినట్లయితే 24వ వచనం. కీర్తనల గ్రంథము 109వ అధ్యాయం 24వ వచనం. అది కాబట్టి ఇక్కడ మనం దేవుని యొక్క వాక్యాన్ని జాగ్రత్తగా గమనించినది ప్రియులారా. బైబిల్లో రాయబడినటువంటి ఒక మాట కీర్తనల గ్రంథంలో మనం చూస్తూ వస్తున్నాం. 109వ అధ్యాయం 24వ వచనంలో మనం చూసినట్లయితే ఒక మాట రాయబడుతూ వచ్చింది. ఉపవాసం చేత నా మోకాళ్ళు. కాబట్టి ఇక్కడ ఒక కోణాన్ని మనం జాగ్రత్తగా అర్థం చేసుకున్నట్లయితే, ఉపవాసం చేత మోకాళ్ళు ఏమని? బలహీనమై. కానీ పూర్వదినాల్లో పూర్వదినాల్లో చేసినటువంటి ఉపవాసం అన్నది కూడా మోకాళ్ళతో, అంటే మోకాళ్ళు బలహీనమయ్యేటట్టు ఉపవాస ప్రార్థన చేస్తూ వచ్చారు క్రీస్తు పూర్వం. కానీ ఎంత ఉపవాస ప్రార్థన చేసినప్పుడు కూడా క్రీస్తు పూర్వము దేవుడు అనేక కోణాల్లో సహాయం చేయనటువంటి అనుభవాలు కూడా ఉన్నాయి. దేవుడు అనేక కోణాల్లో సహాయం చేయనటువంటి అనుభవాలు కూడా ఉన్నాయి. కారణం ఏంటి? మోకాళ్ళు ఓ రకంగా చెప్పాలంటే బలహీనమైపోయేంత కూడా, మోకాళ్ళు బలహీనమయ్యేంత ఉపవాస ప్రార్థన చేసినప్పటికి కూడా దేవుని దగ్గర నుంచి ఎందుకు సమాధానం రావట్లేదు? పూర్వదినాల్లో చాలామంది మోకాళ్ళ ప్రార్థన అని అంటాం. సరే, మోకాళ్ళతో మనం మోకాళ్ళ మీద ఉండి ఉపవాస ప్రార్థన చేస్తున్నాం. ఆ కాళ్ళు బలహీనమయ్యే అంతగా ఉపవాస ప్రార్థన చేస్తున్నాం. ఓ రకంగా చెప్పాలంటే మనం బలహీనమయ్యే అంతగా ఉపవాస ప్రార్థన చేస్తున్నాం. అంటే మనం ఎంత బలహీనమయ్యే అంతగా ఉపవాస ప్రార్థన చేసినప్పటికీ ఎందుకు మనం ఉపవాస ప్రార్థనలో పట్టుదల లేదు? ఎందుకు మనం అంతగా ఉపవాస ప్రార్థన చేసినా మనకు సమాధానం రావట్లేదు? చూడండి, మన కాళ్ళు బలహీనమయ్యే అంతగా మనం ఉపవాస ప్రార్థన చేస్తున్నాం. కాళ్ళు బలహీనమయ్యే అంతగా అంటే ఎంతగా కష్టపడుతున్నామో, ఎంతగా కన్నీరు కారుస్తున్నామో, ఎంతగా ఉపవాస ప్రార్థన చేస్తున్నామో మనకు అర్థమవుతుంది. మరి ఇంత కష్టపడి ఉపవాస ప్రార్థన చేసినా అది కేవలం నిందకే మారుతుంది. ఎలాగుంటుందండి? నిందకు మార్చబడుతూ వస్తుంది. అంటే ఎంత కష్టపడి ప్రార్థన చేసినా, ఎంత మోకాళ్ళ జీవితం కలిగిన, మోకాళ్ళు బలహీనమయ్యేటట్టు మనం ప్రార్థన చేసినా చివరికి ఆ మోకాళ్ళ ప్రార్థన జీవితం ఎలా వస్తుందండి? అది నిందకే కారణమవుతుంది, నిందాస్పదంగా అవుతుంది. కారణం ఏంటంటే ఉపవాస ప్రార్థన యొక్క అనుభవం కరెక్ట్ అయిన విధానం లేదు. మనం చేస్తున్నాం, క్రీస్తు పూర్వం ఉపవాస ప్రార్థన చేస్తున్నాం, క్రీస్తు పూర్వం ఉపవాస ప్రార్థన యొక్క అనుభవం మన జీవితంలో ఉంది. కానీ ఆ ఉపవాస ప్రార్థన ఎలా ఉందంటే మన దేహమంతా మోకాళ్ళంతా బలహీనమైపోతున్నాయి. కానీ ఆ ఉపవాస ప్రార్థనలో మనకేం రావట్లేదు? సమాధానం లేదు. సరైనటువంటి సమాధానం కలిగినటువంటి ఉపవాస ప్రార్థన మనం చేయలేకపోతున్నాం. ప్రియులారా, ఉపవాస ప్రార్థన చేత
మన కాళ్ళు బలహీనపరుచుకుంటున్నాం, మన దేహం అంతా బలహీనమైపోతుంది. మనం ఎంత బలహీనమైనప్పుడు కూడా, ఎంత బలహీనతల్లో మనం ఉన్నప్పుడు కూడా దేవుడు మనకెందుకు సహాయం చేయట్లా? కీర్తనాకారులు అంటారు, ఏమంటారండి కీర్తనాకారుడు? నేను ఉపవాసం చేత నా మోకాళ్ళు బలహీనమైన నా శరీరం పుష్టి తగ్గి చిక్కిపోయాను. వారి నిందలకు నేను ఆస్పదునైతిని. వారు నన్ను చూచి తమ తల్లు చూచెదరు. యెహోవా నా దేవా, ఇదే నీ చేత జరిగినదనియు, యెహోవైన నీవే దీన్ని చేసితివనియు వారికి తెలియనట్లు నాకు సహాయము చేయము. నీ కృపను బట్టి నన్ను రక్షించమంటున్నాడు. అంటే ఇక్కడ అర్థం ఏంటి? ఎంత ఉపవాస ప్రార్థన చేసినా మానవుడికి దేవుని సహాయం అన్నది ఇంపార్టెంట్. అది రాకపోవటానికి కారణం ఏంటి అంటే మనలో బలహీనతలు. ఎందుకంటే ఉపవాస ప్రార్థన చేత మన దేహాన్ని ఎంత బలహీనపరుచుకున్నా, జీవితం మారినప్పుడు, ప్రవర్తన మారినప్పుడు, మాట తీరు మారినప్పుడు, ఉపవాస ప్రార్థన చేసే కోణంలో మనం చేయలేనప్పుడు మన జీవితం ఏమైందండి? ఆ ఉపవాస ప్రార్థన మనం ఎంత మోకాళ్ళు బలహీనం చేసుకున్నా ప్రతిఫలం అన్నది రాదు, సమాధానం రాదు. ఎందుకంటే అది అనేకులు మనం ఉపవాస ప్రార్థన చేసినా అది నిందకే చూస్తూ వస్తారు. ఏమంటారు? అతడు ఉపవాస ప్రార్థన చేస్తున్నాడు, ప్రయోజనం ఏంటి? అతడు ఎంతో ఉపవాస ప్రార్థన చేస్తున్నాడు కానీ ఉపయోగం ఏంటి? ఎంత ఉపవాస ప్రార్థన చేసినా, ఎంత ప్రార్థన చేసినా ప్రయోజనం లేదు కదా అంటారు. అంటే దీనికి కారణం ఏంటంటే ప్రియులారా, మన జీవితంలో మనం చేసే ఉపవాస ప్రార్థన ఎంతో విలువైనదిగా ఉండాలి. ఎంతో విలువైనదిగా, ఎంతో యథార్థతతో ఉపవాస ప్రార్థన చేయాలి. ఉపవాస ప్రార్థన అంటే మన మోకాళ్ళు బలహీనం చేసుకోవటం కాదు. అసలు నిజమైన ఉపవాస ప్రార్థన ఏంటన్నది యేసుప్రభువు వారు చెప్తూ వచ్చాడు. అందుకే క్రీస్తు పూర్వం ఉపవాస ప్రార్థన చేసేవారు ఉపవాస ప్రార్థనలో కొంతమంది ఉపవాస ప్రార్థన, అన్ని ఉపవాస ప్రార్థన నేను అంటలా, కొంతమంది ఉపవాస ప్రార్థన చేశారు. వారి దేహాలు బలహీనపరుచుకున్నారు, వారి మోకాళ్ళు బలహీనమైపోయినాయి. అయినా కానీ వారి జీవితంలో సమాధానం వారికి రావట్లా. ఎందుకనంటే వారు ప్రార్థన చేశారు కానీ జీవితం సరిగా లేదు. సరైన యథార్థతతో కూడిన జీవితం లేదు. యథార్థమైనటువంటి జీవితం వారిలో లేదు కాబట్టే వారు ప్రార్థన చేసిన వారి ప్రార్థనకి సమాధానం రావట్లా. కాబట్టి ప్రియులారా, ఈరోజు మన జీవితాలు ఎలా ఉండయి? ఎందుకంటే మనం చేసే ఉపవాస ప్రార్థన, మనం దేవుని సన్నిధిలో చేసే ఉపవాస ప్రార్థన, మోకాళ్ళు బలహీనం చేసుకోవటం, దేహం బలహీనం చేసుకుని ఉపవాస ప్రార్థన చేయటం అన్నది ప్రాముఖ్యత కాదు. మన హృదయం ఇంపార్టెంట్. ఏం ఇంపార్టెంట్? మన హృదయం. అంటే మనం ఎలాంటి హృదయంతో అయితే ఉపవాస ప్రార్థన చేస్తామో అది ఇంపార్టెంట్. కానీ పూర్వ దినాల్లో దేహాలు అంటే మోకాళ్ళు బలహీనమయ్యేటట్టు ఉపవాస ప్రార్థన చేశారు కానీ అది నిందక మారుతుంది శత్రువుల ఎదుట. కారణం ఏంటంటే ఆ ఉపవాస ప్రార్థన యథార్థంగా చేయట్ల మనుషులు. కానీ దావీదు రాజు అయితే దేవుని సన్నిధిలోకి వచ్చి అంటున్నాడు, అయ్యా నేను నీ సన్నిధిలో నా మోకాళ్ళు బలహీనమయ్యేటట్టు ఉపవాస ప్రార్థన చేస్తున్నా. లేదా కీర్తనకారులు అంటున్నారు, నేను నా హృదయం, నా యొక్క దేహం, నా మోకాళ్ళు బలహీనమయ్యేటట్టు ప్రార్థన చేస్తున్నా, కానీ నా శత్రువుల ఎదుట అది నిందాస్పదంగా అవుతుంది. కారణం ఏంటి? ఎందుకంటే మన జీవితాలు పరీక్షించుకోవాలి. సరే, కీర్తనకారులు ఎలా చేసినప్పుడు కూడా మన జీవితాలు జాగ్రత్త ప్రశ్నించుకోవాలా, జాగ్రత్తగా చూసుకోవాలి. ఎందుకంటే మన ప్రార్థన జీవితం ఇంపార్టెంట్. మనం ఎంత ప్రార్థన చేస్తున్నామో ఆ ప్రార్థనలో ఎంత యథార్థత ఉంది. కానీ పూర్వ దినాల్లో ఉపవాస ప్రార్థన మోకాళ్ళు బలహీనమయ్యేటట్టు చేశారు కానీ సమాధానం ఎందుకు రావట్లా? ఎందుకంటే ఆ ఉపవాస ప్రార్థన యొక్క అనుభవము యథార్థమైన విధానంలో రాలేకపోతుంది. ఏదో ఒక బలహీనతలు, ఏదో ఒక లోపాలు, ఏదో ఒక పొరపాటులతో ఉండి కూడా మన దేహాన్ని బలహీనపరుచుకుంటే అది దేవునికి మహిమకరమైనది కాదు ఉపవాస ప్రార్థన. అని మనం ఉపవాస ప్రార్థన చేస్తున్నామంటే యథార్థంగా ఉండాలి. క్రీస్తు పూర్వం ఉపవాస ప్రార్థన మోకాళ్ళు బలహీనమయ్యేటట్టు చేశారు కానీ సమాధానం రాలా. తర్వాత క్రీస్తు పూర్వం ఉపవాస ప్రార్థన ఎలా ఉందో చూద్దాం రండి. కీర్తనల గ్రంథం 109వ అధ్యాయం మనం చూసినట్టయితే కీర్తనల గ్రంథంలో మరొక మాట మనం చూస్తూ వస్తున్నాం. క్షమించండి, యెషయా గ్రంథం 58వ అధ్యాయం 5వ వచనం. యెషయా గ్రంథము 58వ అధ్యాయం 5వ వచనం. యెషయా గ్రంథం 58వ అధ్యాయం 5వ వచనం.
బూడిద పరుచుకొని కూర్చుండుట ఉపవాసమా? ఉపవాసము యెహోవాకు ప్రీతికరమని మీరు అనుకొందురా? దుర్మార్గులు కట్టిన కట్లను విప్పుటయు, కాడిమాను మోకాలు తీటయు, బాధింపబడిన వారిని విడిపించుటయు, ప్రతి కాడిని విరిగికొట్టుటయు నేను ఏర్పరచుకొనిన ఉపవాసం కదా. చాలు. కాబట్టి ఇక్కడ దేవుని యొక్క వాక్యాన్ని చూసినట్టయితే యెషయా గ్రంథంలో రాయబడిన మాట 58:5 వచనంలో బాధపరుచుకొనుచున్నాను అని అంటాడు. ఏమంటున్నాడండి? ఉపవాసము చేత ఏమంటున్నాడు? ప్రభు మాట్లాడుతున్నాడు. మీరు ఉపవాసము చేత మీ దేహాన్ని ఏం చేసుకుంటున్నారు? అట్టి ఉపవాసం నాకు అనుకూలమా? మనుషుడు తన ప్రాణమును బాధపరుచుకోవలసిన దినం అట్టిదేనా? అంటే ఉపవాస దినమున మానవుడు ఏం చేస్తున్నాడండి? దేహాన్ని బాధపరుచుకుంటున్నాడు. 1 మోకాళ్ళు బలహీనం చేసుకుంటున్నాడు. 2 ఉపవాస దినం ఏమవుతుంది? బాధపరుచుకుంటున్నాడు, తనను తాను బాధపరుచుకున్న అనుభవం. కానీ ఇక్కడ మనం జాగ్రత్తగా గమనించినట్లయితే మోకాళ్ళు బలహీనమయ్యేటట్టు ఉపవాస ప్రార్థన చేసిన, 2 తనను తాను బాధపరుచుకునేటట్టు ఉపవాస ప్రార్థన చేసిన దేవుడికి అది అనుకూలంగా ఉంటల్లా. దేవునికి అది అనుకూలమైనది కాదు. యెషయా గ్రంథం 58:5 అంటాడు ప్రభు, అట్టి ఉపవాసం నాకు అనుకూలమా? మనుషుడు బాధపరుచుకునే ఉపవాసం నాకు అనుకూలమా? మనుషుడు బాధపరుచుకునే ఉపవాసం కాదు దేవుడికి కావాల్సింది. మనుషుడు బాధపరుచుకునేటటువంటి ఉపవాసం కాదు ఈరోజు దేవుడికి కావాల్సింది. యథార్థ హృదయముతో నమ్మకమైన విధానంలో మోషే దేవుని ఇల్లంతట్లో ఎలా నమ్మకస్తుడుగా ఉన్నాడో అలా నమ్మకమైన కోణంలో దేవుని సన్నిధికి వచ్చి ప్రార్థించే అనుభవపూర్వకమైన వారు కావాలని దేవుడు కోరుకుంటున్నాడు. ప్రార్థనా జీవితం అంటే ఏది పడితే అది కాదు, ఎలా పడితే అలా ప్రార్థన చేయటం కాదు. ఉపవాస ప్రార్థన అంటే మన దేహాన్ని మనం బాధపరచుకోవడం కాదు. మన కాళ్ళు బలహీనమయ్యేటట్టు చేస్తున్నాం, దేహాన్ని మనం ప్రాణాన్ని కానీ బాధపరుచుకున్నట్టుగా ఉపవాసం ప్రార్థన చేస్తున్నాం. అయినా ఆ ప్రార్థనకి ఎందుకు సమాధానం రావట్లా? ప్రభు అంటున్నాడు, ఇట్టి ఉపవాసం నాకు అనుకూలమా? మీరు చేసే ఉపవాసం నాకు అనుకూలమా? అంటే ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటంటే పూర్వదినాల్లో క్రీస్తు పూర్వం మనం చేసిన ఉపవాస ప్రార్థన దేవునికి అనుకూలమైనదిగా లేదు. ఎలా లేదండి? దేవునికి అనుకూలంగా లేదు. అంటే ఉపవాస ప్రార్థన ఎలా ఉంది మరి? మనకు అనుకూలంగా మనం చేస్తూ వస్తున్నాం ఉపవాస ప్రార్థన. దేవునికి అనుకూలమైన ఉపవాస ప్రార్థన మనం పూర్వదినాల్లో చేయలేకపోతూ వచ్చాం. దేవునికి అనుకూలమైన ఉపవాస ప్రార్థన మనం చేయలేకపోతూ వచ్చాం. దేవుడు ఇష్టపడేటట్టు, దేవుడు ఇష్టముగా ఉండేటట్టు, దేవుడు అంగీకరించేటటువంటి ఉపవాస ప్రార్థన పూర్వదినాల్లో మనం చేయలేకపోతూ వచ్చాం. మన ఉపవాస ప్రార్థన అంతా కూడా దేవునికి అనుకూలమైనదిగా లేదు. దేవునికి అనుకూలమైనదిగా లేదు. దేవుడు కాదనేటట్టు, దేవుడు వద్దనేటట్టు, దేవుడు అసహించుకునేటట్టు పూర్వం మన ఉపవాస ప్రార్థన ఉంది. ప్రభు అంటాడు కదా, ఇట్టి ఉపవాస ప్రార్థన నాకు అనుకూలమా? మీరు చేస్తూ వస్తున్న ఉపవాస ప్రార్థన నాకు అనుకూలమైనదా? ఇది నాకు అనుకూలమైనది కాదే. మీరు చేసే ఉపవాస ప్రార్థన, ఇట్టి ఉపవాస ప్రార్థన నేను అంగీకరించను, ఈ ఉపవాస ప్రార్థన నాకు అనుకూలమైనది కాదని చెప్పి ప్రభు చెబుతున్నాడు. అంటే క్రీస్తు పూర్వం ఉపవాస ప్రార్థన ఎలా చేస్తూ వచ్చారంటే దేవునికి అనుకూలమైన ఉపవాస ప్రార్థన చేయలే. మరి ఎలా చేశారు? మోకాళ్ళు బలహీనమయ్యేటట్టు చేశారు. రెండోదిగా ప్రాణమును కానీ దేహమును కానీ బాధపరుచుకునేలాగా ఉపవాస ప్రార్థన చేశారు. కానీ అది ఈ ఉపవాస ప్రార్థన దేవునికి అనుకూలంగా లేవు. మనమైతే ఉపవాస ప్రార్థన చేస్తున్నాం, మనమైతే ఉపవాస ప్రార్థన చేస్తున్న అనుభవం మనలో ఉంది. కానీ ఈ ఉపవాస ప్రార్థన దేవునికి అనుకూలంగా ఉంటల్లా. క్రీస్తు పూర్వం మనం చేసిన ఉపవాస ప్రార్థన అన్నీ కాదండి, కొన్ని ఉపవాస ప్రార్థనలు దేవునికి అనుకూలంగా లేవు. అందుకే వాళ్ళు ఉపవాస ప్రార్థన చేశారు కానీ మోకాళ్ళు బలహీనమైన కానీ ఉపయోగం లేదు, దేహం ప్రాణం బాధపరుచుకున్నారు కానీ ఉపయోగం లేదు. ఎందుకని? ఆ ఉపవాస ప్రార్థన దేవునికి అనుకూలంగా లేదు. మూడవదిగా క్రీస్తు పూర్వం యొక్క ఉపవాస ప్రార్థన ఎలాంటిది, ఎలా చేశారు మనం చూద్దాం రండి. దేవుని యొక్క వాక్యాన్ని చూసినట్టయితే 3వ మాట కీర్తనల గ్రంథం 109:24 కీర్తనల గ్రంథము 109:24 చాలా కాబట్టి ఇక్కడ రాయబడినటువంటి మరొక మాటను మనం చూస్తున్నాం.
ఏంటి మాట అని మనం జాగ్రత్తగా గమనించినట్టయితే ఏమంటాడండి ఇక్కడ కీర్తనకారుడు, నా యొక్క ఉపవాసము చేత ఏమవుతూ వచ్చింది, శరీరము పుష్టి తగ్గిపోయిందంట. ఏమైపోతుంది, శరీరం పుష్టి తగ్గిపోతుంది. అంటే శరీరంలో ఉండే బలం ఏమైపోయింది చెప్పండి, మీరు చెప్పండి. శరీరంలో ఉండే బలం ఏమైపోయింది, తగ్గిపోతుంది. శరీరంలో బలం లేకుండా అయిపోతుంది. అంటే శరీరంలో ఉన్న బలము పోయేటట్టుగా ఉపవాస ప్రార్థన చేసినా అది దేవునికి అనుకూలంగా ఉంటుందా? మీకు అర్థమవుతుందండి? శరీరంలో బలం పోయేటంతగా ఉపవాస ప్రార్థన చేస్తున్నారు. అంటే మనుషులు బలహీనమయ్యే అంతగా, మనుషుడు పూర్తిగా బలహీనపరచబడే అంతగా ఉపవాస ప్రార్థన చేస్తున్నారు. అంటే శరీరంలో ఉన్న బలం మొత్తం పోతుంది. అంతగా ఉపవాస ప్రార్థన చేసినా అది దేవునికి అనుకూలంగా ఉంటుందా? అంటే క్రీస్తు పూర్వం మానవుడు చేసిన ఉపవాస ప్రార్థన ఎలా ఉందో చూడండి. క్రీస్తు పూర్వం మానవుడు చేసినటువంటి ఉపవాస ప్రార్థన ఎలా ఉందో చూడండి. ఎంత ఉపవాస ప్రార్థన చేసినా, ఎంత ప్రార్థనా జీవితం కలగకుండా, ఎంత ఉపవాస ప్రార్థన మానవుడు చేస్తున్నా అది దేవునికి అనుకూలంగా ఉంటుందా? ఆ ఉపవాస ప్రార్థన ఎలా ఉంది, మోకాళ్ళు బలహీనమయ్యేటట్టు చేస్తున్నారు. ఆ ఉపవాస ప్రార్థన ఎలా ఉంది, దేహాన్ని బాధపరుచుకునేటట్టు చేస్తున్నారు. ఆ ఉపవాస ప్రార్థన ఎలా ఉంది, శరీరం పుష్టి తగ్గిపోయేటట్టు, అంటే శరీరంలో ఉన్న బలమంతా కూడా పోయేటట్టుగా ఉపవాస ప్రార్థన చేస్తున్నారు. అంటే మనిషి ఒక మాటలో చెప్పాలంటే లెగవలేని స్థితిలో ఉండేటట్టు కూడా మానవుడు ఉపవాస ప్రార్థన చేస్తున్నాడు. మానవుడు ఏం చేస్తున్నాడండి, మానవుడు లెగవలేనంతగా, మానవుడు పైకి లెగవలేనంతగా ఉపవాస ప్రార్థన చేస్తున్నాడు. అంటే అంత బలహీనమైన రీతిలో ఉపవాస ప్రార్థన చేస్తున్నాడు క్రీస్తు పూర్వం. కానీ ఇది దేవునికి అనుకూలంగా ఉంటల్లా. ఈ ఉపవాస ప్రార్థన దేవునికి అనుకూలంగా ఉంటల్లా. అంటే చాలాసార్లు మనం చేస్తాం ఉపవాస ప్రార్థన, మోకాళ్ళు బలహీనమయ్యేటట్టు, దేహం బాధపరుచుకునేటట్టు, శరీరం పుష్టి మొత్తం తగ్గిపోయేటట్టు, అంటే శరీరంలో ఉన్న బలం అంతా పోయేటట్టు, ఎంతో గుండెలు బాదుకున్నట్టుగా ఉపవాస ప్రార్థన చేస్తాం. కానీ ఆ ఉపవాస ప్రార్థన దేవునికి అనుకూలంగా ఉంటల్లా. ఏమైందండి, ఆ ఉపవాస ప్రార్థన దేవునికి అనుకూలంగా ఉంటల్లా. దేవుడు అన్నాడు, ఇట్టి ఉపవాసం నాకు అనుకూలమా అంటే పూర్వదినాల్లో మనం చేసిన ఉపవాసం, పూర్వదినాల్లో మనం చేస్తూ వచ్చినటువంటి ఉపవాస ప్రార్థన దేవునికి అనుకూలంగా లేవు. ఎలా లేదండి, దేవునికి అనుకూలంగా లేదు. అంటే మనం ప్రార్థన అయితే, ఉపవాస ప్రార్థన అయితే చేస్తున్నాం, కానీ అది దేవునికి అనుకూలమైన విధానంలో లేనటువంటి ఉపవాస ప్రార్థన మనం చేస్తున్నాం. చాలా ఉపవాస ప్రార్థన మనం చేసి ఉండొచ్చు, కానీ చాలాసార్లు ప్రార్థన చేస్తాం, ఉపవాస ప్రార్థనకు వస్తాం, మన అవసరతలేంటో, మన అక్కర్లేంటో ప్రభువుకి తెలియపరచాలని మనం దేవుని సన్నిధిలోకి వస్తాం. కానీ దేవుని సన్నిధిలో ఎంత ఉపవాస ప్రార్థన చేసినా కొన్ని విషయాల్లో మనకు సమాధానం రాదు. ఏం రాదండి, సమాధానం. చాలాసార్లు మనం ఉపవాస ప్రార్థన చేస్తాం, ప్రభా నాకు అది కావాలి, ప్రభా నాకు ఇది కావాలని మనం ఉపవాస ప్రార్థన చేస్తాం. కానీ ఎంత ఉపవాస ప్రార్థన చేసినా మన ప్రార్థనకు ఎందుకు సమాధానం రావట్లేదు? మనం ఎంతో ప్రార్థన చేస్తున్నా ఎందుకు మన ప్రార్థనకు సమాధానం రావట్లేదంటే ఆడ మనం గమనించాల్సిన మాట ఏంటో తెలుసా? ఆ ప్రార్థన సరైన విధానంలో లేదని అర్థం. ఆ ప్రార్థన సరైన విధానంలో లేదు. అంటే మనం చేసే ప్రార్థన దేవునికి అంగీకారమైన విధానంలో లేదు. దేవుడు ఇష్టపడే రీతిలో మన ప్రార్థన లేదు. దేవుడు మెచ్చుకునే రీతిలో మన ప్రార్థన లేదు. కాబట్టే దేవునికి ఇష్టమైన రీతిలో మనం ప్రార్థన చేయలేకపోతున్నాం. కాబట్టి దేవునికి అనుకూలమైన ఉపవాస ప్రార్థన మనం చేయలేకపోతున్నాం. కాబట్టి మన ప్రార్థనకి దేవుడు ప్రత్యుత్తరం ఇవ్వట్లేదు, సమాధానం ఇవ్వకపోవడానికి కారణం అదే. దేవుడు సమాధానం ఇవ్వకపోవడానికి కారణం ఏంటి? ఇదే. ఎందుకనంటే పూర్వం మన ఉపవాస ప్రార్థనలు దేవునికి అనుకూలముగా లేవు. దేవునికి అనుకూలముగా లేవు. ఎన్నో ఉపవాస ప్రార్థనలు, ఎంతో ఉపవాస ప్రార్థన, ఎన్నో అవసరతలు ఉన్నాయి, ఎన్నో అక్కర్లు ఉన్నాయి. ఈరోజు మందిరానికి వచ్చాం, ఏదో అవసరత కలిగి దేవుని మందిరానికి వచ్చాం. ప్రభా ఈరోజు నాకు ఈ అవసరత ఉంది, ఈ అక్కర ఉందని దేవుని మందిరానికి వచ్చాం. కానీ ఎన్ని అవసరతలు ఉండా, ఎన్ని అక్కర్లో ఉండా, ఎందుకు మన ఉపవాస ప్రార్థన దేవుడు వింటల్లా? ఎన్నో రోజుల నుంచి మనం ప్రార్థన చేస్తున్నా, దేవుడు ఎందుకు సమాధానం ఇవ్వట్లా? ఎన్నో దినముల నుంచి మనం మొరపెడుతున్నా, దేవుడు ఎందుకు సమాధానం ఇవ్వట్లేదంటే మన ప్రార్థన దేవునికి అనుకూలంగా లేదు. పూర్వం మనం క్రీస్తు పూర్వం మనం చేసిన ఉపవాస ప్రార్థనలు దేవునికి అనుకూలంగా లేవు. అందుకే మన మోకాళ్ళు బలహీనమైపోయినా, దేహం బాధపరచబడినా, ప్రాణం బాధపరచబడినా, ఇంకా శరీరం పుష్టి తగ్గిపోయినా
మన ప్రార్థనకి ఎందుకు సమాధానం రాలేదు తెలుసా? ఎన్నో రోజుల నుంచి మనం ఉపవాస ప్రార్థన చేస్తున్నాం, ఎందుకు సమాధానం రావట్లేదంటే ఇదే మెయిన్ కారణం. దేవునికి అనుకూలమైన ఉపవాస ప్రార్థన పూర్వ దినాల్లో మనం చేయలే, క్రీస్తు పూర్వం. కాబట్టి సమాధానం రావట్లా. ఇక 4వ విషయాన్ని చూద్దాం రండి. దేవుని యొక్క వాక్యాన్ని చూసినట్లయితే కీర్తనల గ్రంథం 4వ మాటను మనం చూద్దాం. కీర్తనల గ్రంథం 109వ అధ్యాయం 24వ వచనం. ఉపవాసం చేత నా మోకాలు బలహీనమైనవి. నా శరీరము పుష్టి తగ్గి చిక్కిపోయెను. వారి నిందలకు నేను ఆస్పదన నెత్తి. వారు నన్ను చూచి తమ తలకు ఊచెదరు. కాబట్టి ఇక్కడ మనం చూస్తున్న మరొక మాట ఏమని రాయబడుతూ వచ్చిందండి? దేవుని యొక్క వాక్యాన్ని చూసినట్లయితే మొదటిగా మోకాళ్ళు బలహీనమైపోయినాయి, శరీరము ప్రాణము బాధపరుచుకుంటున్నారు. 3 శరీరం పుష్టి తగ్గిపోతుంది. 4 చిక్కిపోయినటువంటి అనుభవం. చిక్కుపోవటం అంటే అర్థం ఏంటి? చిక్కుపోవటం అంటే అర్థం ఏంటి? మనం అంటాం కదా అప్పుడప్పుడు, ఎవరన్నా మనిషిని చూడంగానే, యవనస్తుడు కానీ యవనస్తురాని కానీ చూడంగానే, ఏందిరా ఇట్ట అయిపోయా, గాలి కొట్టంగానే వెళ్ళిపోయేటట్టు, గాలికి ఎగిరిపోయేటట్టు ఉండవు అంటాం. అవునా? సన్నగా అయిపోవటం, గాలి కొట్టంగానే వెళ్ళిపోయి గాలికే ఎగిరిపోయేటట్టు ఉండవే అంటాం. అంటే అర్థం ఏంటి? బలహీనత. ఇంకా సన్నగా అయిపోయావు అంటే దేహంలో ఉన్న శరీరం పుష్టి తగ్గిపోయింది. ఏమైపోయాడు ఇప్పుడు? చెప్పండి, ఇక్కడ రాయబడి అనమాట, చిక్కిపోయాడు అంట. చిక్కిపోవటం అంటే అర్థం ఏంటి? ఇక ఎముకలు కనపడుతున్నాయి కానీ శరీరం ఏడ కనపడిద్ది? బక్కోడు. శరీరం కనపడతాం కష్టమేక, ఏం కనపడతాయిక? ఎముకలే కనపడతాయి. అంటాం కదా, ఒరే నీ ఎముకలు కనపడుతున్నాయి కానీ నీ దేహానికి శరీరం ఏదిరా అంటాం మనం. అనమా? మన పిల్లలను కానీ ఎవరో ఒకళ్ళు అంటూ ఉంటాం, ఏమని? శరీరానికి ఎముకలు కనపడుతున్నాయి కానీ ఆ శరీరానికి దేహమే, స్కిన్ ఏది, శరీరం ఏది, ఆ దేహానికి ఎముకలే కనపడుతున్నాయి. ఏం తింటున్నావో, ఏం చేస్తున్నావో, తిన్నది ఒంటి పడుతుందా లేదా, అసలు నువ్వు తింటుంది నీ దేహానికి ఇముడుతుందా లేదని మనం ప్రశ్నించేవారు ఉంటాం. ఈరోజు మనం ప్రశ్నించుకోవాలి, మనం చేసే ప్రార్థన మన దేహానికి ఇముడుతుందా? మనం చేసే ఉపవాస ప్రార్థన మన దేహానికి మేలుకరంగా ఉంటుందా? కానీ పూర్వ దినాల్లో ఉపవాస ప్రార్థన, క్రీస్తు పూర్వం చేసినటువంటి ఉపవాస ప్రార్థన చూడగా బక్క చిక్కిపోయేటట్టుగా ఉపవాస ప్రార్థన చేశారు. ఎలాగూ సన్నగా అయిపోయేటట్టు ఉపవాస ప్రార్థన చేశారు. కానీ అది దేవునికి అనుకూలంగా లేదు. ఎంత ఎంత బక్క చిక్కిపోయేటట్టుగా, ఎంత బలహీనలైపోయేటట్టుగా ఉపవాస ప్రార్థన చేసిన ఆ ఉపవాస ప్రార్థన దేవునికి ఎలా ఉందండి? అనుకూలంగా లేదంట. దేవునికి అనుకూలమైనదిగా లేదు. అంటే మానవుడి జీవితంలో అంటే మోకాళ్ళు బలహీనపరుచుకుంటున్నాడు, ప్రాణాన్ని బాధపరుచుకుంటున్నాడు, శరీరం పుష్టి తగ్గిపోయేటట్టు కలిగి ఉంటున్నాడు, ఇంకా బక్క చిక్కిపోయేవాడుగా ఉంటున్నాడు. ఇంత చేసిన అంటే మానవుడి జీవితం ఇంత బలహీనతల్లోకి వచ్చినప్పుడు కూడా, ఇంతగా గాయపరుచుకుంటున్నప్పటికీ, ఇంతగా దేవుని కొరకు ప్రయాసపడి, దేవుని కొరకు కష్టపడి, ఇంతగా దేవుని కొరకు ఎదురు చూస్తున్నప్పటికీ మోకాళ్ళు బలహీనమయ్యి అంత ఎదురు చూశాడు. ప్రాణం బాధపరుచుకునేదంతగా ఎదురు చూస్తున్నాడు, శరీరం పుష్టి తగ్గిపోయేంతగా ఎదురు చూస్తున్నాడు, బక్క చిక్కిపోయేంతగా ఎదురు చూస్తున్నా దేవుడు ఎందుకు మన ప్రార్థనకు సమాధానం ఇవ్వట్లేదంటే, ఇట్టి ఉపవాసం నాకు అనుకూలమైనదా? అంటే మనం ఎంత చేసినా మోకాళ్ళు బాధపరుచుకుంటున్నావు, ప్రాణాన్ని దేహాన్ని బాధపరుచుకుంటున్నావు, ఇంకా శరీరం పుష్టి తగ్గిపోతుంది, ఇంకా బక్క చిక్కిపోతున్నాం. ఎంత చేసినా దేవుడు ఎందుకు మన వైపు చూడట్లా? ఎంత చేసినా మన ప్రార్థన ఎందుకు దేవుడు వింటల్లా? ఇంత బలహీనం అయిపోయినప్పటికీ, ఇంతగా మనం బాధపరుచుకుంటున్నప్పటికీ దేవుడు ఎందుకు మన ప్రార్థన వింటల్లా? ఎందుకంటే మన ప్రార్థన దేవునికి అనుకూలమైనదిగా ఉపవాస ప్రార్థన మనం చేయట్లా. దేవునికి అనుకూలమైనటువంటి ఉపవాస ప్రార్థన మనం చేయట్లా, మనకు అనుకూలంగా చేసుకుంటున్నాం, మనకి అనుకూలముగా చేసుకుంటున్నాం. ఇట్టి ఉపవాసం నాకు అనుకూలమైనదా అని ప్రభు అంటున్నాడు. ప్రభు చెప్పే మాట జాగ్రత్తగా వినాలి, పెడచెవిని పెట్టకూడదు. మానవుడు తన దేహాన్ని ఎంతో బాధపరుచుకున్నా, మోకాళ్ళు బలహీనమైన దేహం బాధపరచబడిన, ఇంకా శరీరం పుష్టి తగ్గిపోయిన, మానవుడు బలహీనుడైపోయిన, బక్క చిక్కిపోయిన, సన్నగా అయిపోతున్నా, అంటే దేవుని కొరకు ఎదురు చూచి తన దేహం నుండి బలం మొత్తం పోతున్నా, ఎందుకు దేవుడు సమాధానం ఇవ్వట్లా మానవుడికి? ఎందుకంటే
దేవునికి అనుకూలమైన ఉపవాస ప్రార్థన మానవుడు చేయట్లా. ఏం చేయట్లేదండి? దేవునికి అనుకూలమైన ఉపవాస ప్రార్థన మానవుడు చేయట్లా. ఇంకా మనం చూడాలంటే ఇంకో మాట చూడవచ్చు. రండి, దేవుని యొక్క వాక్యాన్ని చూసినట్టయితే బైబిల్లో ఇంకొక మాట ఉంది. ఏమనంటే దేవుని యొక్క వాక్యాన్ని చూసినట్టయితే కీర్తనల గ్రంథం 35వ అధ్యాయం 13వ వచనం. కీర్తనల గ్రంథం 35వ అధ్యాయం 13వ వచనం. ఏమంటున్నారండి? ఉపవాసము చేత నా ప్రాణమును ఆయాసపరుచుకుంటున్నాడు. నా ప్రాణమును ఆయాసపరుచుకుంటున్నాడు అంటే ఉపవాసం చేసి చేసి ప్రాణం ఏమైపోతుంది? ఆయాసపడుతుంది. ప్రాణమును ఆయాసపరుచుకొనిన ఎందుకు ఉపవాస ప్రార్థన సమాధానం రావట్లా? ఇక్కడ కీర్తనకారుడు అంటాడు, ఉపవాసం చేత నా ప్రాణం ఆయాసపరుచుకుంటేని అయినను నా ప్రార్థన ఆ ఎదలోనికే తిరిగి వచ్చి ఉన్నది. దేవుని దగ్గరికి వెళ్ళా, మళ్ళీ తిరిగి వచ్చేసింది. తన దగ్గరికే తిరిగి వచ్చేస్తుంది. దేవుని దగ్గరికి ఎందుకు వెళ్తలేదు? ఎందుకంటే ఈ ఉపవాస ప్రార్థన దేవునికి అనుకూలమైనదిగా లేదు. ఎలా లేదండి? ప్రాణాలను ఆయాసపరుచుకుంటున్నారు. ప్రాణాలని ఆయాసపరుచుకుంటున్నారు. తన ప్రాణాన్ని ఎంతో ఆయాసపరుచుకోవడం అంటే అర్థం ఏంటి? ఆయాసపడుతున్నావు అని మనం ఎప్పుడంటాం మనిషిని? చెప్పండి. ఎప్పుడు అనుకుంటాం ప్రాణం ఆయాసపరుచుకున్నావు, ఎందుకు ఎంత ఆయాసం నీకని? పని ఎక్కువ పని చేసినప్పుడు. ఇంకా పరిగెడుతున్నప్పుడు ఎక్కడో చోట ఆగిపోయినప్పుడు అంటాడు. అప్పుడు ఏమంటాము? ఎందుకు ఇంత ఆయాసం అంటాం. మానవుడు ఉపవాసం చేత ఇంతగా పరిగెట్టి ఆయాసపడిపోతున్నాడు. పరిగెట్టి ఉపవాస ప్రార్థన చేసి మానవుడు ఆయాసపడుతున్నా ప్రాణం మీదకు తెచ్చుకుంటున్నాడు. ప్రాణం పోయేందుకు ఉపవాస ప్రార్థన చేస్తున్నా దేవునికి అనుకూలంగా ఉంటలే ఉపవాస ప్రార్థన. ప్రాణం ఆయాసపరుచుకుంటున్నాడు. ఒక విషయంలో కానీ, ఒక అక్కర్లో కానీ, గర్భఫలం విషయంలో కానీ, వివాహాల విషయాల్లో కానీ, పిల్లల రక్షణ విషయంలో కానీ, కుటుంబ క్షేమాల విషయాల్లో కానీ, గృహ నిర్మాణాల విషయాల్లో కానీ, ఆత్మానుసారంగా ఎదిగే విషయంలో కానీ, కుటుంబ రక్షణ విషయంలో కానీ, భర్త కానీ భార్య కానీ దేవుని మందిరానికి రావటం కొరకు కానీ ఎంతో ఉపవాస ప్రార్థన చేస్తున్నాం. మరి ఎంత ఉపవాస ప్రార్థన చేసి ఉపవాస ప్రార్థనలో పరిగెట్టి మన ప్రాణాన్ని ఆయాసపరుచుకున్నా ఎందుకు మనకు సమాధానం రావట్లా? ఎందుకు మనకు సమాధానం రావట్లా అంటే మన ఉపవాస ప్రార్థన దేవునికి అనుకూలంగా చేయట్లా. కీర్తనాకారుడైన దావీదు అంటాడు, నా ప్రార్థన ఎదలోనికి తిరిగి వచ్చిన్నది. అంటే దేవుని దగ్గరికి వెళ్తలేదనే అర్థం. ప్రాణాన్ని ఆయాసపరుచుకున్న దేవుని దగ్గరికి వెళ్ళకోకుండా ప్రార్థన ఎందుకు తిరిగి వస్తుంది అన్నది మనం ప్రశ్నించుకోవాలి. మన ప్రార్థన దేవునికి అనుకూలంగా లేదు. దేవునికి అనుకూలంగా లేదు. నిజంగా దేవునికి అనుకూలంగా ఉంటే దేవుడు మన ప్రార్థనకి ఏం చేస్తాడండి? సమాధానం ఇచ్చేవాడుగా ఉంటాడు, జవాబు ఇచ్చేవాడుగా ఉంటాడు, మన ప్రార్థనకు ప్రత్యుత్తరం ఇచ్చేవాడుగా ఉంటాడు. కాబట్టి మన ప్రార్థన ఎలా ఉండాలంటే దేవునికి ఇష్టకరముగా ఉండాలి. ఉపవాసం చేత మన ప్రాణాలు ఆయాసపరుచుకున్నప్పటికీ మన ప్రార్థన దేవునికి ఇష్టకరంగా లేకపోతే మనం ఎంత ప్రార్థన చేసినా అది ప్రయోజనకరమైనది కాదు. ఆ ప్రార్థనకి నువ్వెంత ప్రాణం ఆయాసపరుచుకున్నా, ఎంత ఆయాసంగా ప్రార్థన చేసినా, ఎంత ఆయాసంగా దేవుని సన్నిధిలో మొరపెట్టినా అది దేవునికి అనుకూలమైనదిగా లేదు. క్రీస్తు పూర్వం ఉపవాస ప్రార్థనలో దేవునికి అనుకూలమైన ఉపవాస ప్రార్థన మానవుడు చేయలేకపోయాడు. కాబట్టి మానవుడి కాళ్ళు బలహీనం చేసుకుంటున్నాడు, మోకాళ్ళు. ఇంకా ప్రాణాన్ని బాధపరుచుకుంటున్నాడు. శరీరం పుష్టి తగ్గిపోతుంది. మానవుడు బలహీనుడు అయిపోతున్నాడు, చీకిపోయి ఉన్నాడు. ఇంకా ఆ ప్రాణాన్ని ఆయాసపరుచుకుంటున్నాడు. అయినా అట్టి ఉపవాసం దేవునికి అనుకూలంగా లేదు. ఎందుకంటే మానవుడు చేసే ఉపవాస ప్రార్థన దేవుడు ఇష్టపడేటట్టుగా చేయట్లా, దేవుడు మెచ్చుకునేటట్టుగా ఉపవాస ప్రార్థన చేయట్లా.
ఆ ఉపవాస ప్రార్థన దేవునికి అనుకూలముగా ఉండలేదు. ఎవరికి అనుకూలంగా? దేవునికి అనుకూలంగా ఉంటల్లా. అందుకే ఆ ఉపవాస ప్రార్థన తిరిగి తన దగ్గరికి మరలా వచ్చేస్తుంది. తిరిగి ఏమవుతుంది? మరలా వచ్చేస్తుంది. ఇట్టి ఉపవాస ప్రార్థన దేవునికి అనుకూలమైందిగా లేదు. క్రీస్తు పూర్వం ఉపవాస ప్రార్థనలు ఎలా ఉండేవి? ఎన్నో మాట ఇది? ఎన్ని మాటలు చెప్పి ఇప్పటికి? 5. 6వ మాట చూద్దాం రండి. దేవుని యొక్క వాక్యాన్ని చూసినట్టయితే ఒక మాట రాయబడుతూ వచ్చింది. ఏమనంటే యెషయా గ్రంథంలో 38వ అధ్యాయంలో కూడా ఒక వ్యక్తి ప్రార్థన చేస్తాడు. ఎవరా వ్యక్తి? హిజ్కియా. ఎలా ప్రార్థన చేస్తున్నాడు? గోడ తట్టు తిరిగి గోడ తట్టు ముఖం పెట్టుకుని ఏం చేస్తున్నాడు? యథార్థ హృదయుడై ఏం చేస్తున్నాడు? 38వ అధ్యాయం 3వ వచనం చివరిలో హిజ్కియా కన్నీళ్లు విడుచుచు యెహోవాను ప్రార్థింపగా. అంటే హిజ్కియా యొక్క ప్రార్థన ఎలా ఉంది? కన్నీటితో ప్రార్థన ఉంది. కానీ కీర్తనల గ్రంథంలో ఒక చోట రాయబడింది, నేను ఉపవాసముండి కన్నీళ్లు విడుచుచు ఉపవాసముండినను అని అంటాడు. అంటే కీర్తనల గ్రంథంలో కూడా కన్నీటితో ఉపవాస ప్రార్థన. ఇక్కడ హిజ్కియా కన్నీటితో చేశాడు ఉపవాస ప్రార్థన. తన ప్రార్థనకు సమాధానం వస్తుంది. తన ప్రార్థనకి ఏమొస్తుందండి? సమాధానం వస్తుంది. హిజ్కియా కన్నీటితో ప్రార్థన చేస్తున్నాడు కాబట్టి తన ప్రార్థన సమాధానం వస్తుంది. కానీ కీర్తనల గ్రంథంలో ఒక చోట కీర్తనకారుడు అంటాడు, నేను నా కన్నీళ్ల చేత ఉపవాస ప్రార్థన చేసినాను, అది ప్రయోజనం లేకుండా పోయింది. ఎలా ఉందండి? వాటర్ తీసుకో. నేను నా కన్నీళ్ళ చేత ఉపవాస ప్రార్థన చేసిన, నా కన్నీళ్లు కారేటంత ఉపవాస ప్రార్థన చేసిన, అది నాకు నిందలాగానే ఉందంట. అది సరైన విధానం లేదు. కన్నీటితో ఉపవాస ప్రార్థన చేస్తున్నాడు. ఎంతో కన్నీటితో ఉపవాస ప్రార్థన చేసినా ఆ ఉపవాస ప్రార్థనకు సమాధానం రావట్లా. ఏం రావట్లా? సమాధానం. ఎంతో కన్నీరు కార్చి ఉపవాస ప్రార్థన చేస్తున్నారు. ఎంతో కన్నీటితో ఉపవాస ప్రార్థన చేస్తున్నారు. పూర్వం ఉపవాస ప్రార్థన యొక్క అనుభవం చూడగా కన్నీటితో ఉపవాస ప్రార్థన చేస్తున్నారు. కానీ ఇట్టి కన్నీటితో చేసే ఉపవాస ప్రార్థన నాకు అనుకూలమైనదా? ఎవరంటున్నారండి? ప్రభు అంటున్నాడు. ఇటు కన్నీటితో ఉపవాస ప్రార్థన చేస్తున్నారు, ఎంతగానో కన్నీరు గారుస్తున్నారు. ఇంకా కీర్తనకారుడు అంటాడు, నా కన్నీటి చేత నా పరుపు తేలిపోతుంది అంటాడు. అంటే ఎంత కన్నీరుతో ఉపవాస ప్రార్థన చేసినా, ఎంత కన్నీరుతో మొరపెట్టినా ఎందుకు మరి సమాధానం రావట్లా? ఎంతో కన్నీరు కాచి ఉపవాస ప్రార్థన చేస్తున్నావు, మరి ఎందుకు ఉపవాస ప్రార్థనకు సమాధానం రావట్లేదంటే అది దేవునికి అనుకూలమైన ఉపవాస ప్రార్థన మనం చేయలే. పూర్వం ఎలాంటి ఉపవాస ప్రార్థన అండి? దేవునికి అనుకూలమైన ఉపవాస ప్రార్థన మనం చేయలే. దేవునికి అనుకూలంగా ఉండే ఉపవాస ప్రార్థన మనం చేయలే. మరి ఎలాంటి ఉపవాస ప్రార్థన చేసాం? మనకు అనుకూలమైన ఉపవాస ప్రార్థన, మనకి అనుకూలమైన ఉపవాస ప్రార్థన. కీర్తనల గ్రంథంలో 42వ అధ్యాయంలో కూడా ఒక మాట ఉంటుంది చూడండి. నీ దేవుడు ఏమాయను, 42వ అధ్యాయం 3వ వచనం, నీ దేవుడు ఏమాయను, వారు నిత్యము నాతో అనుచుండగా రాత్రింపగలు కన్నీళ్లు నాకు అన్నపానములాయను, కన్నీళ్ళు నాకు అన్నపానములు ఆయను. అంటే ఎంతో కన్నీటితో ప్రార్థన చేస్తున్నారు. ఎంత కన్నీటితో ప్రార్థన చేసినా ఆ కన్నీళ్ళ యొక్క ప్రార్థన దేవుడు వింటల్లా. ఎందుకని చెప్పండి? ఎందుకు వింటల్లా? మనం చేసే ఉపవాస ప్రార్థన దేవునికి అనుకూలంగా ఉంటల్లా. మరి ఎవరికి అనుకూలంగా ఉంటుంది? మనకు అనుకూలంగా ఉంటుంది, దేవునికి అనుకూలంగా ఉంటల్లా. ఇట్టి ఉపవాస ప్రార్థన నాకు అనుకూలమైందా అని ప్రభు అంటున్నాడు. కాబట్టి ప్రియులారా, మనం చేసే ఉపవాస ప్రార్థన దేవునికి అనుకూలంగా ఉండాలి. ఎంత కన్నీరు కార్చినప్పటికీ, ఎంతగానో కన్నీరు కార్చిన స్థితిలో ఉన్నప్పటికీ మన ఉపవాస ప్రార్థన దేవుడు ఎందుకు విడిచిపెడతలా? విడిచిపెడతలే కాదు, ఎందుకు దేవుడు విడిచిపెడుతున్నాడు? ఎందుకు అనుకూలంగా లేదని దేవుడు అంటున్నాడు. ఎంత కన్నీరు కార్చిన ఉపవాస ప్రార్థనకు దేవుడు ఎందుకు సమాధానం ఇవ్వట్లా? కీర్తనకారుడు అంటాడు, నేను కన్నీరు చేత ఉపవాసం చేత నాకు కన్నీరు కార్చినప్పటికీ అంటున్నాడు. ఎంతో కన్నీటితో ఏంటక
ఎక్కడ రాయబడి ఉంది అక్క? 42:3లోనే. కాబట్టి ఎంతగానో కన్నీటితో ఉపవాస ప్రార్థన చేస్తున్నాడు, కానీ అది నిందకే వస్తుంది, కానీ అది మేలుకరమైన విధానం లేదు. కానీ హిజ్కియా కన్నీరు కార్చాడు, తన ప్రార్థన అది క్షేమకరంగా ఉంది. తాను కన్నీటి ప్రార్థన హిజ్కియాకి 15 సంవత్సరాల ఆయుష్ ఇచ్చింది. కానీ ఇక్కడ ప్రార్థన చేస్తున్న అన్నపానమును మానుకుని ఉపవాసం చేత కన్నీరు కార్చినప్పటికీ ఆ ఉపవాస ప్రార్థన ఎందుకు ఘనమైనది గుంటల్లా? ఆ ఉపవాస ప్రార్థనలో ఎందుకు దేవుడు గొప్ప కార్యం చేయట్లా? ఆ ఉపవాస ప్రార్థన ఎందుకు దేవుడు ఆలకిస్తలేదంటే ఆ ఉపవాస ప్రార్థన దేవుడికి అనుకూలంగా ఉంటల్లా, మనకు అనుకూలంగా ఉంటుంది. ఈరోజు ఉపవాస ప్రార్థన మనకు అనుకూలంగా చేయకూడదు. దేవునికి అనుకూలమైన రీతిలో ఉపవాస ప్రార్థన చేస్తే దేవుడు సమాధానం ఇస్తాడు. ఇది ఎన్నమాట? 6 కన్నీళ్లు కార్చారు ఉపవాసం ద్వారా. ఉపవాసం చేస్తూ కన్నీళ్లు కార్చిన సమాధానం రాట్లా, నిందలాగానే ఉంటుంది. ఎందుకనంటే ఆ ఉపవాస ప్రార్థన దేవునికి అనుకూలంగా లేదు. ఇంకా 7వదిగా చూద్దానండి. దేవుని యొక్క వాక్యాన్ని చూసినట్లయితే యెషయా గ్రంథము 58వ అధ్యాయం 5వ వచనం. యెషయా గ్రంథం 58వ అధ్యాయం 5వ వచనం. అట్టి ఉపవాసం నాకు అనుకూలమా? మనం ఏమనుకుంటాం? మనం చేసే ఉపవాసం దేవునికి ప్రీతికరమైంది అంటాం. మనం చేసే ఉపవాస ప్రార్థన ఏమంటాం? ఈరోజు నేను ఉపవాస ప్రార్థన చేస్తున్న ప్రీతికరమైంది. ప్రీతికరమైంది అంటే అర్థం ఏంటి? ఇష్టమైనది. అంటే నేను చేసే ఉపవాస ప్రార్థన ఈరోజు దేవునికి ఇష్టమైన ఉపవాస ప్రార్థన చేశాను అనుకుంటాం. కానీ దేవుడు అంటున్నాడు, నువ్వు ఉపవాస ప్రార్థన చేసిన తర్వాత ఇట్టి ఉపవాస ప్రార్థన నాకు అనుకూలమైందా? మనమేమో దేవునికి ఇష్టకరమైన ఉపవాస ప్రార్థన చేసామనుకుంటున్నాం, దేవుడు ఇష్టపడే ఉపవాస ప్రార్థన చేసామనుకుంటున్నాం. దేవుడేమో ఈ ఉపవాసం నాకు అనుకూలమైందా అంటే దేవునికి ప్రీతికరమైన ఉపవాస ప్రార్థన చేసేమని మనం అనుకుంటున్నాం, కానీ అది దేవునికి ఇష్టమైనదిగా లేదు. మనం చేసే ఉపవాస ప్రార్థన దేవునికి ఇష్టకరమైనదిగా ఉందని మనం అనుకుంటున్నాం, కానీ అది దేవునికి ఇష్టంగా లేదు. ఎందుకంటే మనం ఉపవాసం ఉండమన్న పేరు మాత్రమే ఉంది, కానీ ఉపవాస ప్రార్థనకు వచ్చేమన్న పేరు మాత్రమే ఉంది, కానీ యథార్థత ఉండదు, నిజాయితీ ఉండదు, నమ్మకత్వం ఉండదు, నీతి ఉండదు. కానీ ఉపవాస ప్రార్థన చేస్తాం. మరి ఇట్టి ఉపవాస ప్రార్థన దేవునికి అనుకూలమా? అది దేవునికి అనుకూలమైనది కాదు కదా. ఏమంటాడు? మీరు నాకు ప్రీతికరమైన ఉపవాస ప్రార్థన చేశారు అనుకుంటున్నారు, కానీ అది నాకు ఇష్టమైన ఉపవాస ప్రార్థన కాదు. ఇట్టి ఉపవాస ప్రార్థన నాకు అనుకూలమైనది కాదు. కానీ మీరైతే మేము దేవునికి ప్రీతికరమైన ఉపవాస ప్రార్థన చేసామనుకుంటున్నాం. ఇట్టి ఉపవాస ప్రార్థన అనుకూలమైనది కాదు. మనకి ప్రీతికరమైనది ప్రార్థన చేసుకుంటున్నాం, దేవునికి ఇష్టమైనది కాదు. దేవుడు ఇష్టపడే ఉపవాస ప్రార్థన పూర్వం మనం చేయలే. క్రీస్తు పూర్వం ఉపవాస ప్రార్థన మోకాళ్ళు బలహీనమైనట్టు చేశారు. క్రీస్తు పూర్వం ఉపవాస ప్రార్థన ఎలా చేశారు? దేహం బాధపరుచుకునేదంతగా చేశారు. క్రీస్తు పూర్వం ఉపవాస ప్రార్థన శరీరం బలహీనపరుచుకుంటూ చేశారు. క్రీస్తు పూర్వం ఉపవాస ప్రార్థన చెప్పండి, బక్క చిక్కిపోయినంతగా ఉపవాస ప్రార్థన చేశారు. క్రీస్తు పూర్వం ఉపవాస ప్రార్థన ప్రాణాలను ఆయాసపరుచుకున్నంతగా చేశారు. క్రీస్తు పూర్వం ఉపవాస ప్రార్థన కన్నీళ్లు కార్చి ఉపవాస ప్రార్థన చేశారు. క్రీస్తు పూర్వం ఉపవాస ప్రార్థన దేవునికి ప్రీతికరమైనది అనుకున్నట్లుగా చేశారు. కానీ ఈ ఉపవాస ప్రార్థన దేవునికి అనుకూలమైనది కాదు. క్రీస్తు పూర్వం 7 అంతల అనుభవం కలిగిన ఉపవాస ప్రార్థన చేశారు ప్రజలు, కానీ ఇది దేవునికి అనుకూలమైన ఉపవాస ప్రార్థన కాదు. దేవునికి అనుకూలమైన ఉపవాస ప్రార్థన కాదు. మరి దేవునికి అనుకూలమైన ఉపవాస ప్రార్థన ఏంటి? ఇది క్రీస్తు పూర్వం ఉపవాస ప్రార్థన 7 అంతల అనుభవం. మొదటిగా ఎలాంటిది? 1 మోకాళ్ళు బలహీనమైనవి, 2 దేహం బాధపరుచుకున్నారు, 3 శరీరము పుష్టిగానే పోయింది, 4 బక్క చిక్కిపోయారు, 5 ఆయాసపరుచుకున్నారు, 6 కన్నీరు కార్చారు, 7 దేవునికి ప్రీతికరమైన చేసేమో అనుకుంటున్నారు. కానీ పూర్వం ఇట్లాంటి ఉపవాస ప్రార్థన దేవునికి అనుకూలమైనది కాదు. క్రీస్తు పూర్వం ఇది. మరి క్రీస్తు శకంలో ఎలాంటి ఉపవాస ప్రార్థన అంటే దీనికి 7 విషయాలు చెప్పను, ఒక్క మాటలోనే మీకు అర్థమైపోయింది.
క్రీస్తు పూర్వం ఇలాంటి ఉపవాస ప్రార్థన, మరి క్రీస్తు శకము ఎలాంటి ఉపవాస ప్రార్థన ప్రభు చేయమని చెప్పాడంటే, రండి క్రీస్తు శకంలో ఉండే ఉపవాస ప్రార్థన మత్తయి సువార్త 6వ అధ్యాయం 17వ వచనం. మత్తయి సువార్త 6వ అధ్యాయం 17వ వచనం. ఉపవాసం చేయనట్లు ఆ, మనుషులకు కనబడవలెనని కాక ఆ, రహస్యమందున నీ తండ్రికే కనబడవలెనని ఆ, నీ ఉపవాసం చేయనప్పుడు ఆ, నీ తల అంటుకొని ఆ, నీ ముఖము కడుగుకొనుము. ఆ. అప్పుడు రహస్యమందు చూస్తున్న నీ తండ్రి నీకు ప్రతిఫలం ఇచ్చును. అది క్రీస్తు పూర్వం ఉపవాస ప్రార్థన ఎలా ఉంది, క్రీస్తు శకంలో చేసే ఉపవాస ప్రార్థన ఎలా ఉందో చూడండి. క్రీస్తు పూర్వం ఉపవాస ప్రార్థనకి ప్రతిఫలం లేదు. అంటే అన్ని ఉపవాస ప్రార్థన కాదండి, ఇప్పుడు చెప్పిన 7 అంతల అనుభవానికి ప్రతిఫలం రావట్లా. ఎందుకు రావట్లేదు? మనుషుడు దేహమేమో ఉపవాస ప్రార్థనకు వస్తున్నాడు, కానీ మోకాళ్ళు బలహీనం చేసుకుంటాడు. అబ్బా ఈయన ఎంత మోకాళ్ళ ప్రార్థన చేశారా అంటారు. ప్రాణాన్ని ఆయాసపరుచుకున్నాడు, ఎంత ఆయాసపరుచుకుంటున్నాడు అంటాడు. దేహాన్ని బాధపరుచుకున్నాడు, ఎంత బాధపరుచుకున్నారా అంటారు. అంటే 7 అంతల అనుభవం ఇలా చేశారంటారు. కానీ ఈ 7 అంతల అనుభవంలో రహస్యమందు చూచుచున్న తండ్రికి ప్రతిఫలం ఇచ్చేటట్టుగా మన రహస్యమందు చూచున్న తండ్రి కాదు, రహస్యమందు చూచే తండ్రి ప్రతిఫలం ఇచ్చేటట్టు మనం చేసామా? ప్రాణం బాధపరుచుకుంటున్నాం, దేహాన్ని బాధపరుచుకుంటున్నాం, ప్రాణాన్ని ఆయాసపరుచుకుంటున్నాం, బక్క చిక్కిపోయినట్టుగా, శరీరం పుష్టి కొనిపోయేటట్టుగా, ఇంకా ఎన్నో విధానాలు 7 అంతల అనుభవాన్ని మనం చూసాం. కానీ ఆ 7 అంతల ప్రార్థనలో పరలోకపు తండ్రి ప్రతిఫలం ఇచ్చేటట్టు ఏమైనా ఉందా? లేదు. అంటే క్రీస్తు పూర్వం ఉపవాస ప్రార్థనలు ఎలా ఉండే అని అంటే, మనుషులు కనబడవాలని చేసిన ప్రార్థనలు ఉండే. యేసుప్రభువారు అంటాడు మత్తయి సువార్త 6వ అధ్యాయం 17వ వచనం ఏమంటున్నాడు? మనుషులు కనబడవాలని కాక. అంటే పూర్వం ఉపవాస ప్రార్థన ఎలా ఉండేయండి? మనుషులు కనబడేటట్టు, దేహం బక్క చిక్కుపోవడం, ప్రాణం ఆయాసపరచుకోవడం, దేహాన్ని బాధపరచుకోవడం, కన్నీరు గార్చడం, ఇంకా ఎన్నో కోణాలు మనుషులు కనబడేటట్టు చేస్తూ వచ్చాం. అది దేవుడు ప్రతిఫలం ఇవ్వడం. నిజమైన ఉపవాస ప్రార్థన ఏంటంటే, రహస్యమందు చూచుచున్న నీ తండ్రి ఉపవాస ప్రార్థన చూసి నీకు ప్రతిఫలం ఇచ్చేటట్టుగా ఉపవాస ప్రార్థన చేయాలి. అది ఎలా ప్రతిఫలం వచ్చిందంటే ఏం చేయాలా చూడండి. మనుషుల కలమని కాక తన ముఖాలను వికారం చేసుకోనక ఎలా ఉండాలా? రహస్యమందు నీ తండ్రి కనబడవలని నీవు ఉపవాసం ఉన్నప్పుడు తల అంటుకోవాలి. తల అంటుకోవటం అంటే అర్థం ఏంటి? తలస్నానం చేసి రావటం అని కాదండి. తల అంటుకోవటం ఏంటంటే అభిషేకముతో ఉండాలి. ఎలా ఉండాలా? అభిషేకం ఎక్కడి నుండి వస్తుంది మరి? క్రీస్తు రక్తం ద్వారా. క్రీస్తు అంటే అర్థం ఏంటి? అభిషిక్తుడు అని అర్థం. క్రీస్తు అంటే అర్థం ఏంటి? అభిషిక్తుడు. అంటే యేసు క్రీస్తు ప్రభు రక్తం ద్వారా కడగబడి, ఆ కడగబడిన అభిషేకం ఏదైతే ఉందో, క్రీస్తు రక్తం ద్వారా కడగబడిన అభిషేకముతో అభిషేకాన్ని పోగొట్టుకోకుండా ప్రార్థన చేస్తే అప్పుడు మన జీవితాలు ఏమవుతుంది? తలంటుకోవడం అంటే అభిషేకం. ఇంగ్లీష్లో అభిషేకం అని రాసి ఉండేది. కాబట్టి అభిషేకము ఆ క్రీస్తు రక్తం ద్వారా అభిషేకించబడిన అనుభవంలో మనం ఉపవాస ప్రార్థన చేస్తే ఆ ఉపవాస ప్రార్థన ప్రభు ఏం చేస్తాడు? ప్రతిఫలం ఇస్తాడు. ముఖం కడుక్కోవటం అంటే మన జీవితాన్ని కడుక్కున్న అనుభవం. మనలో పాపం లేకుండా యేసు ప్రభువారు అంటాడు, నాలో పాపం ఉందని స్థాపించగలిగిన వాడు ఎవడు అంటే ఆయనలో ఏ పాపం లేదు. అంటే ఉపవాస ప్రార్థన చేసేటప్పుడు మన పాపాలు మనం కడుక్కుని క్రీస్తు రక్తం ద్వారా అభిషేకించబడి ఉపవాస ప్రార్థన చేస్తే దానికి రహస్యమందు చూచే తండ్రి ప్రతిఫలం ఇస్తాడు. దానికి రహస్యమందు చూచుచున్న తండ్రి ప్రతిఫలం ఇస్తాడు. అంటే నువ్వు దేహాన్ని ఆయాసపరచుకో, ప్రాణాన్ని, దేహాన్ని బాధపరచుకో, ఇంకా కన్నీరు కార్చు, ఇంకా బక్క చిక్కుపో, శరీరం పుష్టికొనిపోయినా, ఇంకా ఆయాసమైన, ఇంకా ఎన్ని చేసినా, ఎంత చేసినా ఎందుకు సమాధానం పూర్వదినాల్లో రాలేదంటే అభిషేకించబడిన అనుభవంలో ఉపవాస ప్రార్థన చేయాల. అభిషేకించబడిన అనుభవం, క్రీస్తు రక్తం ద్వారా అభిషేకించబడిన అనుభవంలో క్రీస్తుకు పూర్వ ఉపవాస ప్రార్థన చేయాల. ఇంకా తమ పాపాలను కడుక్కున్న అనుభవంలో ఉపవాస ప్రార్థన చేయాల. చాలామంది, అందరూ కాదు నేను అంటుంది, కొందరు బైబిల్లో. మరి నెహెమ్యా ఉన్నాడు. నెహెమ్యా యెరూషలేము ప్రాకారాలు కాల్చబడి అన్నప్పుడు నెహెమ్యా ఏం చేస్తూ వచ్చాడు? ఎక్కడో ఉండ నెహెమ్యా ఉపవాస ప్రార్థన చేస్తున్నాడు దేవుని సన్నిధిలో.
తన పాపాలు తాను ఒప్పుకుంటున్నాడు. అయ్యా మేము నా తండ్రి ఇంటి వారు పాపం చేసామని ఒప్పుకుంటున్నాడు. అంటే అర్థం ఏంటి? ఉపవాస ప్రార్థన ఎలా ఉండాలంటే పాపాలు ఒప్పుకునేటట్టు ఉండాలి. కొందరు క్రీస్తు పూర్వం ఉపవాస ప్రార్థన చేశారు, కానీ 7 అంతల అనుభవం కలిగి చేసినా సమాధానం రాలా. ఎందుకు? వాళ్ళు క్రీస్తు రక్తం ద్వారా కడగబడలేదు. ఇంకా చెప్పండి, పాపాలు ఒప్పుకుంటున్న అనుభవం లేదు. ఉపవాస ప్రార్థన అంటే మన పాపాలు మనం ఒప్పుకోవాలా, క్రీస్తు రక్తం ద్వారా అభిషేకించబడి ప్రార్థన చేయాలి. ఉపవాస ప్రార్థన ఎలా చేయాలి తెలుసా? మొదట ఉపవాస ప్రార్థన చేసేటప్పుడు మన దేహం ఆయాసపరుచుకుని బక్క చిక్కుపోయేటట్టు కన్నీరు కార్చేసేటట్టు ఉపవాస ప్రార్థన కాదు. ఉపవాస ప్రార్థన అంటే క్రీస్తు శకంలో ప్రభు చెబుతున్నాడు. క్రీస్తు పూర్వం ఎలా చేశారు, కానీ క్రీస్తు శకంలో మీరు ఎలా చేయాలన్న చెబుతున్నాడు. ఎలా చేయాలా? మొదట మన పాపాలు ఒప్పుకోవాలా, కడుక్కోవాలి. ముఖం కడుక్కోమన్నాడు కదా, అంటే మన జీవితంలో ఉన్న పాపాలు కడుక్కోవాలి. ఏవైతే పాపం చేస్తూ వచ్చామో అవి కడుక్కోవాలా. క్రీస్తు రక్తాన్ని మన మీద ప్రోక్షించుకుని అప్పుడు ఉపవాస ప్రార్థన చేస్తే రహస్యమందు చూచుచున్న నీ తండ్రి నీకు ప్రతిఫలం ఇస్తాడు. ఈరోజు ఎలాంటి ఉపవాస ప్రార్థన? క్రీస్తు పూర్వము లాంటి ఉపవాస ప్రార్థన, క్రీస్తు శకము లాంటి ఉపవాస ప్రార్థన. క్రీస్తు పూర్వం ఉపవాస ప్రార్థన బలహీనము, 7 అంతల అనుభవాన్ని చూస్తున్నాం. క్రీస్తు శకంలో పాపాలు ఒప్పుకుని యేసుప్రభు రక్తం ద్వారా కడగబడి ఉపవాస ప్రార్థన చేస్తే చాలు. దానికి రహస్యమందు చూచుచున్న నీ తండ్రి ఏం చేస్తాడు? ప్రతిఫలం ఇస్తాడు. ఇప్పుడు ఏ ఉపవాస ప్రార్థన చేయబోతున్నాం? 7 అంతల అనుభవం కలిగిన ఉపవాస ప్రార్థన పూర్వమ్మ క్రీస్తు శకంలోన. క్రీస్తు శకంలో అంటే పాపాలు ఇప్పుడు ఒప్పుకోవాలి. ఉపవాస ప్రార్థనకు వచ్చేంతవరకు ఏ తప్పులు, ఏ పొరపాట్లు, ఏ పాపాలు చేస్తూ వచ్చామో వాటిని ఒప్పుకోవాలి, వాటిని కడుక్కోవాలి. వాటిని ఒప్పుకొని కడుక్కోవాలి. అతిక్రమాలు దాచిపెట్టేవాడు వర్ధిల్లడు, వాటిని ఒప్పుకున్నవాడు కనికరం పొందుతాడు. వాటిని ఒప్పుకుని విడిచిపెట్టినవాడు కనికరాన్ని పొందుతాడు. ఈరోజు పాపాలు ఏవైతే ఉండే వాటిని ఒప్పుకుని, అతిక్రమాలు, పాపాలు కానీ బలహీనతలు ఏవైతే ఉండే వాటిని ఒప్పుకుని విడిచిపెట్టి, ప్రభా నీ రక్తం ద్వారా నన్ను కడుగని ప్రభు రక్త ప్రోక్షణ కిందకు వచ్చి మన పాపాలు ఒప్పుకుని ప్రభు రక్త ప్రోక్షణ కిందకు వచ్చినప్పుడు అప్పుడు మన పాపాలు క్షమించబడతాయి. కాబట్టి రహస్యమందు చూచుచున్న తండ్రి ప్రతిఫలం ఇస్తాడు. అంటే పాపాలు క్షమించబడి ప్రభు రక్తం ద్వారా కడగబడిన అనుభవంలో మనం ప్రార్థన చేస్తే రహస్యమందు చూచుచున్న తండ్రి ప్రతిఫలం ఇస్తాడు. వేషధారణగా చేయొద్దు. వేషధారణ చేసిన వాళ్ళు 7 అంతల అనుభవం కలిగిన వాళ్ళు వేషధారణ పూర్వం, క్రీస్తు పూర్వం, క్రీస్తు శకంలో ఇక వేషధారణ లేదు. అలా చేయొద్దని ప్రభు అంటున్నాడు. రహస్యమందు నువ్వు చూచున్న నీ తండ్రి ప్రతిఫలం ఇవ్వాలంటే నువ్వు క్రీస్తు రక్తం ద్వారా కడగబడి, పాపాలు ఒప్పుకుని క్రీస్తు రక్తం ద్వారా కడగబడి ప్రార్థన చేస్తే, యథార్థ హృదయంతో ప్రార్థన చేస్తే ప్రభు ఏం చేస్తాడు? ప్రతిఫలం ఇస్తాడు. అట్టి ప్రతిఫలం ప్రభు ఇచ్చినట్లు క్రీస్తు శకములాగా రహస్యమందు చూచే తండ్రి ప్రతిఫలం ఇచ్చేటట్టు మన పాపాలు ఒప్పుకొని క్రీస్తు రక్తం ద్వారా కడగబడిన అనుభవంలో మన ఉపవాస ప్రార్థన చేయనట్లు, క్రీస్తు పూర్వం లాంటి ఉపవాస ప్రార్థన చేయకోకుండా క్రీస్తు శకము లాంటి ఉపవాస ప్రార్థన మనం చేయనట్లు ప్రభు మనకు సహాయం చేయనుగాక. ఆమేన్. అట్టి ఉపవాస ప్రార్థన మనం చేసి, ఉపవాస ప్రార్థన చేసి దేవునికి మహిమకరంగా ఉండేలాగా ఉపవాస ప్రార్థన అందరం కూడా ఒకరి తర్వాత ఒకరు మార్చి ఉపవాస ప్రార్థన చేద్దాం. సేవకుని పిల్లలు.